ఇక్కడ నేను వాడేది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనమాట, బేకర్ షిప్ నుంచి తీసుకున్నాను. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్ దగ్గరికి ఉంటుంది. ఇదైతే నేను ఇప్పుడు దీంట్లో వేస్తాను. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 కప్ అయితే మనం తీసుకోవాలి. 1 కప్ విప్పింగ్ పౌడర్కి 1 కప్ మిల్క్ అయితే ప్యారలల్గా తీసుకోవాలి. దీన్ని మనం ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అస్సలు లంప్స్ అనేది ఉండకూడదు. ఈ లంప్స్ లేకుండా అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని మనం డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రీజర్లోంచి తీసి ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో విస్క్ చేసుకుంటే ఖచ్చితంగా స్టిఫ్ పీక్స్లో అయితే విప్పింగ్ క్రీమ్ రెడీ అవుతుంది. లాస్ట్లో పిక్ యాడ్ చేశాను. విప్పింగ్ క్రీమ్తో నేను ఏదైతే చేశానో కేక్, అది పిక్ యాడ్ చేశాను. చక్కగా ఫైనల్ రివ్యూ అయితే కామెంట్లో చెప్పండి.